హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్న వారికి శుభవార్త అని చెప్పొచ్చు. సో ఇంటర్ బేస్ చేసుకొని ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. సో ఇప్పుడు ఆ వివరాలంటే తెలియజేస్తాను. ఇండియన్ నేవీ నుంచి మరొకసారి ఆసక్తికర ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్మెంట్ 2025 కింద స్పోర్ట్స్ కోటాలో సెయిలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత అంటే ఇంటర్తో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అద్భుతమైన అవకాశం అయితే అభ్యర్థులకు లభించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్లో జరగనుంది. సో పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. పెళ్లి కాని అభ్యర్థులు మాత్రమే అర్హులండి. సో ఈ ఇండియన్ నేవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేస్తాను. ముందుగా పోస్ట్ వివరాలండి. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తాను. భర్తీ చేయబడుతున్న విభాగం వచ్చేసి ఇండియన్ నేవీ. సో పోస్టులు అంటే సెయిలర్లో డైరెక్ట్ ఎంట్రీ పెట్టి ఆఫీసర్ ఉంటుంది, చీఫ్ పెట్టి ఆఫీసర్ అనే 2 పోస్టులు ఉన్నాయి. సో భర్తీ విధానం అనేది మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు అనే విధానం అది స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపిక చేస్తారు. సో దరఖాస్తు విధానం అనేది ఇది ఆఫ్లైన్, ఓకేనా, వేదిక అంటే మొత్తం. సో ఈ నియామకాలు సాధారణ అగ్నిపథ్ విధానం కిందకి రావు. పూర్తి స్థాయి నేవీ కింద మాత్రమే ఉద్యోగాలు అండి. ఇవి టోటల్ నేవీకి సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇస్తారు. సో అర్హత ఏముండాలి? అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన క్రీడల్లో నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. పురుషులు మరియు మహిళలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి పెళ్లి కాలేదు అనే షరతు అయితే ఉందండి. పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళకి అప్లై చేసుకోవడం కుదరదు. పెళ్ళి కాని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఏజ్ లిమిట్ అనేది కనీసం అంటే 18 ఇయర్స్ రాకముందే అంటే 17.5 ఇయర్స్ నుంచి మనకి ఏజ్ అనేది స్టార్ట్ చేశారు. 25 ఇయర్స్ లోపు అంటే మనకి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు మీకు ఈ అప్లై చేసుకోవడానికి అర్హులు. సో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేశారు. జనవరి తేదీ 1వ తారీఖు 9వ నెల 2000 నుంచి 29/2/2008 మధ్య వాళ్ళు పుట్టిన ఉండాలి. సో ఇప్పుడు జాతీయ మరియు ఇతర ప్రయోజనాలు ఏంటి ఆ జాబ్ వల్ల? శిక్షణ సమయంలో 14,600 రూపాయలు స్టైఫండ్ ఇస్తారండి. సో శిక్షణ తర్వాత కూడా చిన్న అధికారికి అయితే లెవెల్ 5 పే స్కేలు, అలాగే చీఫ్ చిన్న అధికారికి అయితే లెవెల్ 6 పే స్కేల్ మీద మీకు శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అదనంగా 5,200 ప్లస్ మిలిటరీ సర్వీస్ పే ఉంటుంది, డిఏ ఉంటుంది. అన్నీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? షార్ట్ లిస్ట్ ఆధారంగా అంటే దరఖాస్తు ఇచ్చిన వారిలో షార్ట్ లిస్ట్ ఆధారంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. సో స్పోర్ట్స్ ట్రయల్స్ ఉంటాయి, అంటే ఫిజికల్ స్కిల్ పరీక్ష ఉంటుంది, అలాగే మెడికల్ టెస్ట్ అంటే ఆరోగ్యపరమైన టెస్ట్ కూడా ఉంటుంది. ఫైనల్ మెరిట్ జాబితా అనేది మెరిట్ ఆధారంగా ఎంపిక పడుతుంది. సో ఎంపిక అనేది పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంటుంది. ఎటువంటి ఏమంటారు మనకి ఈ రిక్వైర్మెంట్స్ గురించి ఎటువంటి వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాటిని తీసుకోరు. ఓన్లీ వాళ్ళు చెప్పిన ఎంపిక విధానం బట్టే తీసుకుంటారు. అభ్యర్థుల హైట్ ఎంత ఉండాలి? పురుషులకైతే కనీసం 157 సెంటీమీటర్స్ ఉండాలి, మహిళలకైతే కనీసం 152 సెంటీమీటర్స్ ఉండాలి. దరఖాస్తు విధానం అయితే నేను ఈ విధంగా చెప్పారండి. ఎందుకంటే ఆఫ్లైన్ కాబట్టి వాళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. సో అది చెప్తాను. ఇప్పుడు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫామ్ని నీట్గా మీ వివరాలతో అన్నిటిని నింపి అవసరమైన సర్టిఫికేట్ కూడా దానికి అటాచ్ చేయాలి. వీళ్ళు ఇచ్చిన ఈ అడ్రస్కి పంపించాలి. ద సెక్రటరీ, ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, నేవల్ హెచ్క్యూ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రూమ్ నెంబర్ W-16, ఢిల్లీ కాంట్, న్యూఢిల్లీ. మనకు పిన్ కోడ్ వచ్చేసి 110010. ఈ అడ్రస్కి అయితే మీకు సంబంధించిన మీ బయోడేటా ప్లస్ సర్టిఫికేట్ని అటాచ్ చేసి పంపించాలి. సో ముఖ్యమైన తేదీలు వచ్చేసి దరఖాస్తు అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది? 23 మే 2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 17 జూన్ 2025 అంటే జూన్ 17వ తారీఖు వరకు మీకైతే ఈ అవకాశం ఉంది. ఈ లోపే మీరు ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ అది వాళ్ళు ఇచ్చిన చిరునామాకి పంపించాలి. ముఖ్యమైన సూచనలు అండి. స్పోర్ట్స్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. అంటే మీకు ఇది స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే జాబ్ కాబట్టి మీకు నేషనల్ ఇంటర్నేషనల్లో మీరు
పాల్గొన్నట్టు ఈ స్పోర్ట్స్ గురించి మీకు సర్టిఫికేట్ ఉండాలి. అప్లికేషన్లో తప్పులు అయితే ఉండకూడదు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. లేటుగా అయితే దరఖాస్తు పంపించకూడదు. బిఫోర్ 17th లోపే మీ దరఖాస్తు అనేది వాళ్ళకి చేరాలి. అప్పుడే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అండి ఇంటర్మీడియట్ ఉద్యోగాలపై వచ్చిన ఒక జాబ్ నోటిఫికేషన్. ఎవరికైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన కోరుచున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.